అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. మనం ఈ వీడియోలో తిరుప్పావైలో ఉన్న 6వ పాసురం మరియు పాసురం యొక్క భావార్థం గురించి తెలుసుకుందాం. ముందుగా 6వ పాసురం. புல்லும் சிலம்பினகான் புல்லரையின் கோயிலில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கெட்டிலையோ పిల్లాయ్ ఎలుందిరాయ్ పేయ్ ములై నంజుండు కల్లచ్చగడం కలక్కలియ కాళ్ళొచ్చి వెల్లత్తర విల్తుయిల మరంద విత్తిన్నై ఉల్లత్తు కొండు మునివర్గలం యోగిగలుం మెల్ల వెలుందు అరియెండ్ర పేరరవం ఉల్లంపుగుందు కులిరందేలోరేంబావాయ్. ఈ పాసురం యొక్క అర్థం: ఈ పాసురంలో గోపికలు తమ చెలికత్తెను మేల్కొల్పుతున్నారు. వాళ్ళు ఇలా అంటున్నారు: ఓ చెలి, చూడు, పక్షులు కిలకిలలాడుతున్నాయి. గరుడ వాహనుడైన శ్రీమన్నారాయణుడి ఆలయంలో తెల్లని శంఖం ఘనంగా మోగుతుంది. అది నీకు వినిపించటం లేదా? ఓ చిన్నదానా, ఇంకా నిద్రలోనే ఉన్నావా? పోతన అనే రాక్షసిని సంహరించిన వాడిని, శకటాసురుడిని అంటే బండి రాక్షసుడిని కాలితో తన్ని పడేసిన ఆ స్వామిని గుర్తు చేసుకో. పాలసముద్రంలో ఆదిశేషునిపై యోగ నిద్రలో ఉన్న ఆ పరమాత్మను మనసులో ధ్యానిస్తూ మునులు, యోగులు హరి హరి అంటూ నిద్రలేచారు. ఆ పవిత్ర నామధ్వని మా హృదయాల్లోకి ప్రవేశించి చల్లదనాన్ని, శాంతిని ఇస్తుంది. కాబట్టి ఓ చెలి, నీవు కూడా లేచిరా. ఈ పాసురం గోపికను లేపే పాసురం. ఈ పాసురం కృష్ణుడిని నేరుగా లేపడం కాదు, ఒక గోపికను లేపే పాసురం. తిరుప్పావైలో కొన్ని పాసురాలు గోపికలను లేపుతాయి, కొన్ని కృష్ణుణ్ణి స్తుతిస్తాయి, కొన్ని వ్రత నియమాలు చెప్తాయి. ఈ పాసురం గోపికను మేల్కొల్పే పాసురం. ఇక్కడ పక్షుల కిలకిల, శంఖనాదం, మునుల జపం ఇవన్నీ ప్రభాతకాల భక్తి సంకేతాలు. అంటే శాస్త్రాల ప్రకారం బ్రహ్మముహూర్తంలో భగవన్నామ స్మరణ అత్యంత శక్తివంతం అని చెప్పబడుతుంది. ఇక్కడ బాలలీలలు ఎందుకు గుర్తు చేశారు అంటే, పోతన వధ, శకటాసుర వధ చెప్పడంలో చిన్నవాడిగా కనిపించిన ఆయన జగదీశ్వరుడు, పరమాత్మ అని గుర్తు చేయడం కోసం. ఒకవైపు గోపికల భక్తి, మరోవైపు మునుల ధ్యానం, రెండిటికీ కేంద్రం నారాయణుడే. అంటే జ్ఞాన మార్గం, భక్తి మార్గం రెండూ ఒకటే అని ఆండాళ్ చెప్తున్నారు. ఈ పాసురం యొక్క సారాంశం ఏమిటి అంటే, ప్రపంచం మొత్తం మేల్కొన్నప్పుడు, భక్తి మొదలైనప్పుడు ఇంకా నిద్రపోవద్దు, లేచి భగవంతుణ్ణి స్మరించు అని. ఇది 6వ పాసురం మరియు పాసురం యొక్క భావార్థం. తరువాత వీడియోలో మనం 7వ పాసురం మరియు పాసురం యొక్క భావార్థం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.